100% ప్రోటీన్స్ ఉండే పాడే రాజ్మా మసాలా కర్రీ. ఈ రెసిపీ మీకోసమే. మనకి కావాల్సిన రెండు చూద్దాం. ప్రోటీన్స్ కూడా రిచ్గా ఉంటాయన్నమాట ఈ రాజ్మాలోని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను రమాదేనండి. అయితే ఈ రాజ్మా మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుందండి. మనం ఇవేంటంటే ఎక్కువ మాకు పాడేరులో దొరుకుతాయి అన్నమాట. పాడేరు వాళ్ళు ఎక్కువ వండుకుంటారు ఇవి. చూసారండి అసలు రాజ్మా ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. వీటి పోలికి కూడా మనకు సేమ్ కిడ్నీ ఎలాగ ఉంటుందో అదే మోడల్లో కిడ్నీ లాగే ఉంటుంది. చూసారండి అవి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇవి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచి ఫుడ్ అనమాట. రోజు ఒక 100 గ్రాముల గింజలు నానబెట్టేసుకొని ఉడకబెట్టుకొని అవి రోజు తినండి. వెయిట్ లాస్ అవుతారు అన్నమాట. చాలా మంచి ఫుడ్ అండి. చికెను మటన్ కూడా ఎందుకు పనిచేయదు అనమాట. అంత ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. చాలా బాగుంటుందండి. అయితే దీనికోసం నేను ముందుగానే ఇవ్వండి గ్లాస్ రాజ్మా తీసుకున్నాను. మాకు ఇవి పాడేరులో దొరుకుతాయండి. మేము అక్కడి నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఇవి నైటు కడిగేసి మనం నానబెట్టుకోవాలి ఉదయం వరకును. ఉదయాన్నే నేను మళ్ళీ ఇదిగోండి మళ్ళీ మనం నైట్ నానబెట్టాం కదా, మళ్ళీ ఉదయం కూడా ఒకసారి మనం కడిగేసుకోవాలన్నమాట. మరుసటి ఉదయాన్నే ఇదిగోండి అలా చూసారు ఎలా వచ్చాయి, ఎంత బాగా నానాయో. వీటిని ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకోవాలి. ఇవి కడిగేసి కుక్కర్లో వేసుకున్నాను కదా, ఇవన్నీ కుక్కర్లో వేసేసుకొని వీటిని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇవి అంత బేగా ఉడకవండి. మనం నానబెట్టుకున్నా సరే చాలా లేట్గా ఉడుకుతాయి అనమాట. అందుకనేసి ఏం చేయాలంటే ముందు 4 విజిల్స్ హైలో రావాలి, 4 విజిల్స్ సిమ్లో రావాలండి. సిమ్లో వస్తేనే ఇవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. చాలా గట్టిగా ఉంటాయి. మనం తినేటప్పుడు కసకసం ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మెత్తగా ఉండాలి అంటే మాత్రం 8 విజిల్స్ కంపల్సరీగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి మనం ఉడికిపోయి కదా చూసారా. వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. అంటే వాటర్ ఉంచేసుకోవాలన్నమాట, వేడి చేసుకోవాలి. ఇప్పుడే మీరు చూసుకోవాలన్నమాట. ఇవి ఉడికింది లేనిది కూడాను. మెత్తగా ఉడికితే వాటర్కి వేడి చేసేయండి, లేదంటే ఉడకలేదు అనుకోండి ఇంకొక 2 విజిల్స్ కూడా వేయించండి. ఇవి చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. అది తర్వాత మసాలా తయారు చేసుకుందాం. మసాలా కోసం ఇక్కడ 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని 2 టమాటాలు తీసుకున్నాను. ఇవి మిక్సీ వేసేసుకుందాము. నెక్స్ట్ కళాయి వేసుకొని ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, తర్వాత చిన్న మసాలా ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న మసాలా వేసేసుకుందాము. వేసేసి కొద్దిగా వేగనిద్దామండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఇవన్నీ వేగాలి. వేగిన తర్వాత ఇక్కడ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఏదైనా మసాలా కంటే కొద్దిగా ఉప్పు కారం పడుతుంది. మనకు ఉప్పు కారం ఉంటేనే కదా బాగుంటుంది. తర్వాత గరం మసాలా పొడి, ధనియాల పొడి 1 అర స్పూను, జీలకర్ర పొడి 1 పావు స్పూన్ అనమాట. ఇవన్నీ వేసుకొని వేగనివ్వాలి మసాలా బాగాను. తర్వాత పచ్చిమిర్చి 4 ఇవి నిలువుగా కట్ చేసేసి వేసాను అనమాట. కొద్దిగా కరివేపాకు వేసేసి వేగాలి బాగా. మసాలా వేయితే బాగుంటుంది. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మసాలా వేపండి. అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా రాజ్మాని, అవి వేసుకుందాము. ఇవి వేసుకోవాలన్నమాట. వేసుకొని కలుపుకోవాలి. చూసారు ఎంత మెత్తగా ఉడికాయో. లేదంటే ఇంత మెత్తగా ఉడకపోతే అండి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ట్రిక్ వస్తుంది. ఏదైనా సరేనండి, ఇదే కాదు ఏ పప్పు అయినా సరే మెత్తగా ఉడకబెట్టుకుంటుంది కదా మంచిది. ఏదైనా ఒక గంట 2 గంటలు నానబెట్టుకొని అప్పుడు మనం పప్పులు వండుకోవాలన్నమాట. ఒకసారి ఇలా కలగండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. నేను ఇక్కడ ముందు గ్లాస్ వాటర్ వేసాను కదా చూడండి. మనకి లూజుగా ఉండాలి, ఎందుకంటే బిర్యానీకైనా బాగానే ఉంటుంది. నెక్స్ట్ రోటీ, చపాతీ, రైస్ ఏదైనా దేనికి తిన్నా పర్ఫెక్ట్ కర్రీ అనమాట. ఇంకొక అర గ్లాస్ కూడా వాడండి. నెక్స్ట్ వాటర్ వేస్తాను. తర్వాత ఏంటంటే మనం కస్తూరి మెంతి చిన్నది వేయండి. కస్తూరి మెంతి వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిసీవ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుంది, వీడియో ఇంకొక సొల్యూషన్ అవుతుంది కదా, వెళ్తుంది అనమాట, ఇంకొకరికి పంపిస్తుంది యూట్యూబ్. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ రాజ్మా కర్రీ రుచి చూపిస్తుంది, ఇంకో కొంచెం పెట్టమని అడుగుతారండి, అంత బాగుంటుంది అనమాట. ఈ మసాలాతో తయారు చేసిన ఈ రాజ్మా కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి అది ఎలాగుందో మా కామెంట్లో తెలియజేయండి. మీరు తయారు చేసుకొని కూడా తినండి, తిని అప్పుడు మాకు చెప్పండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ మీకు ఏం కావాలో మాకు కామెంట్లో అడిగితే మేము చేసి పెడతామండి. చివరిగా కొత్తిమీర కొద్దిగా వేయండి, కొత్తిమీర వేసేసి దీన్ని తీసుకోండి. ఇంకా 100% ప్రోటీన్స్ ఉన్న పాడే రాజ్మా కర్రీ అండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో.